అసలు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమవుతుంది? కొబ్బరికాయకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మన దేశంలో ఉన్న ప్రజలు ఎన్నో రకాల సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తారు. కొబ్బరికాయను శ్రీఫలం అంటారు. శ్రీఫలం అంటే లక్ష్మీ ఫలం అని కూడా అర్థం వస్తుంది. కొబ్బరికాయలో ఉండే నీరు మన శరీరంలో రక్తంగా భావిస్తారు. ఆ కాయని కొట్టిన తర్వాత కనపడేటువంటి లోపల ఉన్న తెల్ల కొబ్బరిని మనసుకు ప్రతీకగా చెప్తారు. ఈ భూ ప్రపంచం మీద మనం ఏ కాయనైనా సరే ఎంగిల్ చేసే ఆస్కారం ఉంది, కానీ ఈ ఒక్క కొబ్బరికాయలో మాత్రం ఎంగిల్ చేసే ఆస్కారం ఉండదని చెప్పి పండితులు చెప్తున్నారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళింది అని అది కీడు జరిగినట్టు కాదు, కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని అది శుభం జరిగినట్టు కాదు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అది కాకుండా మరొక కాయని కొట్టండి. అంతెందుకు, మనం ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు, వివాహ సమయాల్లో, యజ్ఞాలు, పూజలు మొదలుగున్న కార్యక్రమాల్లో కొబ్బరికాయకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. భారతీయ సాహిత్య గ్రంథంలో ఈ కొబ్బరికాయ